అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం లేచారండి. లేచిన వెంటనే చక్కటి మాటలు మనము బైబిల్ నుండి మనం వింటూ ఉంటున్నాము. మన ప్రభు చాలా మంచి దేవుడు. ఈరోజు చక్కటి మాటలు దావీదు రాసిన మాటలు 19వ కీర్తన 13వ వచనం. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడును అగుదును. చక్కని మాటలు. ఇది ప్రామిస్గా మనం తీసుకోవాలి. దేవుడు మనల్ని యథార్థవంతులుగా తీర్చిదిద్దితే మనం యథార్థవంతులం. అయితే పైన ఒక మాట రాస్తున్నాడు, 12 నుంచి చదువుతాను. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. సో మన దేవుడు మనల్ని నిర్దోషిగా తీస్తాడు. రహస్యంలో చేసిన తప్పులు దేవుడు ఎవరికి కనబడకుండా తుడిచివేస్తాడు. ఆయన కూడా మర్చిపోతాడు. ఒకసారి ఒక అతను ఆఫీస్ నుండి అలసిపోయి కొద్దిసేపు పార్క్లో కూర్చుందామని పార్క్ బెంచ్ మీద కూర్చున్నాడంట. కింద కొంచెం మట్టి నీళ్ళగా ఉన్నాయి. ఊరికే అలసిపోయాడు. ఏదో ఆలోచిస్తూ కాలు ఆ నీళ్ళలో చల్లగా ఉన్నాయి కదా అని కాలు ఆ నీళ్ళలో పెట్టుకొని ఇలాగా ఆడుతూ ఉన్నాడంట. అయితే ఆయన గ్రహింపు లేదు ఏంటంటే ఒక జలగ ఆ నీటిలో ఉందంట. ఆయన కాళ్ళని పట్టేసుకుంది, రక్తం అంతా త్రాగేసింది. ఆయనకు స్పర్శ లేదు, ఆయనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ రక్తము పీల్చేసిన తర్వాత ఆయన ఉన్న పాటున చనిపోతాడు. అందరూ చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి అసలు ఏమైంది ఈయనకి, ఎందుకు ఇలా ఉండి చనిపోయాడని చూస్తే కాళ్ళకి ఏమంటుకుంది, జలగని చూశారు. నిజమే, మన జీవితంలో కూడా ఈ లోకం అటువంటిదే. మనము కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. కొంచెం అలసిపోయాను కదా, ఈ చిన్న వీడియో చూస్తాను, లేక నేను ఎవరు చూడట్లేదా ఈ తప్పు చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా? జలగలా పట్టేసుకుని. పాపం అంటే మరణం. అందుని బట్టి మన దేవుడు మన మరణం నుండి తప్పించే గొప్ప జయశీలుడు మన యేసుప్రభు మాత్రమే. ఆయన చేతిలో మరణపు ముళ్ళును విడిచేశాడు. ఆయన చేతిలో మరణపు తాళ చేతులు ఉన్నాయి. అట్టి దేవుని నువ్వు అడుగుతావా? ఇంత గొప్ప ప్రార్థన ఏ భక్తుడు చేసి ఉండకపోవచ్చు. కానీ దావీదు 19వ కీర్తన, 17వ కీర్తన, 139వ కీర్తన, ఆఖరి వచనాల్లో, అలాగే 51వ కీర్తన ప్రతిసారి తన పాపం విషయమై ఒప్పుకుంటూ దేవుని కటాక్షం పొందుకొని నిందారహితుడుగా యథార్థవంతుడుగా చలామణి అయ్యాడు. ఈరోజు నీవు కూడా మరి ఏ చిన్న పాపం అనుకొని దాన్ని జలసాలను తీసుకొని కంఫర్టబుల్గా ఉన్నావేమో, అది జలగా అది తినేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు చిన్న రహస్య పాపమైన పెద్ద పాపమైన ఒప్పుకో, దేవుని యొక్క కనికరమును పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, మా రహస్య పాపాలు తెలిసిన దేవుడు, నీ కళ్ళ ఎదుటే ఉంచుకునే దేవుడు. కానీ మేము ఎప్పుడైతే ఒప్పుకుంటామో దాన్ని తుడిచివేసి నాయన ప్రభ నిందారహితులుగా చేసి యథార్థవంతులుగా చలామణి అయ్యేలా చేసి యథార్థవంతుల అయా ప్రభ దీవెనలు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఏ చిన్న పాపం మేము అనుకుంటున్నాం, ఇదేమి చేయలేదని మేము అనుకుంటున్నామేమో, కానీ అయ్యా ఆ పాపం నుండి మమ్మల్ని తొలగించండి. దురాభిమాన పాపం నుండి మమ్మల్ని విడిపించండి. అధిక ద్రోహము చేయకుండా మమ్మల్ని తప్పించమని అయ్యా నీ పేరు నిలబెట్టే బిడ్డలుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి పాపం కూడా మరణ ద్వారం వరకు తీసుకెళ్తుంది. అబద్ధమైన, దొంగతనమైన ఏదైనా కావచ్చు. ట్రై టు టేక్ ఇట్ అవుట్. సో ఈరోజు కింద కమెంట్లో ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినట్లయితే, ఐ విల్ సిన్ నో మోర్, మై గాడ్ ఇస్ మై రిడీమర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.